దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. గోదావరి సెంటర్ డెల్టా కాల్వల వెంబడి లాకుల నీటి మట్టంతో పాటు కాల్వగట్ల వెంట బైక్పై పర్యటిస్తూ నీటి నిర్వహణను మంత్రి పరిశీలించారు. ఎల్నీనో ప్రభావంతో సెంట్రల్ డెల్టా కాల్వల్లో సాగునీటి కొరత రాకుండా పర్యవేక్షిస్తున్నామని, రాష్ట్రానికి గోదావరి డెల్టా గుండెకాయ లాంటిదని మంత్రి అన్నారు. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో గోదావరి డెల్టాకు కష్టాలు వచ్చాయని, ఎన్నడూ లేని విధంగా జూలైలో సీలేరు నుంచి 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామని చెప్పారు. డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొందని మంత్రి నిమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. లాకులను ఆధునీకరించి రైతులకు నీరు అందిస్తామని, రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని సూచించారు. ఉపద్రవం వచ్చినటువంటి పరిస్థితి, దానికి 2 రకాలు. ఒకటి సూపర్ ఎల్నినో ప్రభావం, రెండోది గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గోదావరి 70 సంవత్సరాల చరిత్రలో ఈ 15,000 క్యూసెక్కుల నీరు ఈ జూలై నెలలో రావడం ఇదే ప్రథమం అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఎప్పుడు కూడా మనం వాటర్ కేర్ సిటీ గోదావరికి వస్తే మనము సీలేరు నుంచి మార్చి ఏప్రిల్ నెలలో తీసుకుంటాం రబీ టైంలో. అటువంటిది జూలై నెలలోనే మేము ఇప్పుడు సీలేరు నుంచి 4,000 5,000 క్యూసెక్కుల నీరు తీసుకుని ఇవాళ కిందకి గోదావరి డెల్టాకు పంపిస్తూ ఉన్నామని అంటే ఇంకా గోదావరిలో ఇన్ఫ్లో ఏ మాదిరిగా అడుగంటిందనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నీటి యాజమాన్యాన్ని రైతులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, కాలువల్లో ఎక్కడెక్కడ లాకులు, షట్టర్స్ ఏ మాదిరిగా ఉన్నాయి, ఏ లాకుల దగ్గర రీడింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఇస్తూ ఉన్నారు అనేటువంటిది క్రింది స్థాయి వరకు కూడా. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అని అంటే ఏదో ఆఫీసుల్లోనో ఏసీ రూమ్లోనో ఏసీ గదుల్లోనో కూర్చోవడం కాదు. సంక్షోభం వచ్చింది అని అంటే, ఇబ్బంది వచ్చింది అని అంటే కాలువల మీద, గట్టుల మీద, పొలాల్లోనూ తిరిగేటువంటి నాయకత్వం. అందుకే ఈరోజు ధవళేశ్వరం హెడ్ స్లూయిస్ దగ్గర నుంచి ఈ లొల్లలాకులు, కొత్తపేట నుంచి అమలాపురం, పీగన్నవరం, ముమ్మిడివరం అన్ని నియోజకవర్గాలు కూడా శివారు ప్రాంతం వరకు కూడా ఈ యొక్క కాలువల నీటి పరిణామాన్ని పరిశీలిస్తూ లాకుల్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ అధికారులకి, మా నీటి సంఘం వాళ్ళకి ఎక్కడికక్కడ డైరెక్ట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.